పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో వచ్చిన హరిహర వీరమల్లు సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకి పెద్దగా బజ్ అయితే లేకుండా పోయింది. దాంతో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ప్రమోషన్స్ చేయడంతో ఈ సినిమా మీద హైప్ ఒక్కసారిగా పెరిగింది. దాంతో టికెట్స్ మొత్తం బుక్ అయ్యాయి. మరి ఏదేమైనా కూడా ఈ సినిమా సక్సెస్ ని సాధించిందా లేదా అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, మొఘలుల సామ్రాజ్యాధినేత అయిన ఔరంగజేబు నిజమైన హిందువులు వాళ్ల మతాన్ని కాపాడుకుంటూ హిందువుగా బతకడానికి జిజియా పన్ను కట్టాల్సిందే అనే ఒక రూల్ పెడతాడు. మరి హిందుత్వాన్ని, హిందువులను కాపాడుకోవడానికి వీరమల్లు ఏం చేశాడు? ఆయన రాబిన్ హుడ్ లా మారి జనాలను బతికిస్తూ మొఘల్స్ పైన ధర్మయుద్ధం ఎలా చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఒక రకంగా ఈ సినిమాలో కొంతవరకు ఫిక్షన్ స్టోరీని యాడ్ చేసినప్పటికీ మొఘలుల గురించి ఇంతకు ముందు మనం విన్నది అంతా అబద్ధం అనేది చూపించారు. ఎంతసేపో మొఘలులు మంచివాళ్లంటూ చరిత్రలో రాసి పెట్టారు. కానీ వాళ్ళ అరాచకాలు, అకృత్యాలు ఎలా ఉన్నాయి, ఎలా చేశారో ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ నిజమైన చరిత్రను ఇప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు సినిమా కూడా అలాంటి సినిమానే కావడం విశేషం. మరి హీరో ఔరంగజేబ్ మీద ఎలా యుద్ధం చేశాడో అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఈ స్క్రీన్ మీద చూస్తున్న అభిమానులు పూనకాలతో ఊగిపోయారని చెప్పాలి. అయితే సినిమా కథలో ఉన్న క్వాలిటీని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయిపోయారు. ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఓకే అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఏ ఎలిమెంట్ కూడా ప్రేక్షకుడిని పెద్దగా మెప్పించలేకపోయాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ ఎలిమెంట్స్ కానీ, అడ్వెంచరస్ కు సంబంధించిన ఎలిమెంట్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ ప్రేక్షకుడిని ఏమాత్రం ఇంపాక్ట్ కి గురిచేవి. జస్ట్ మూవీ నడుస్తుందా అంటే నడుస్తుంది, ఆ రేంజ్ లోనే ఉంటుంది తప్ప హై వోల్టేజ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయింది. కీరవాణి మ్యూజిక్ కొంతవరకు పర్లేదనిపించినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన కూడా ఎలాంటి ఇంపాక్ట్ ని చూపించలేకపోయారు. ఓవరాల్ గా సినిమా చూస్తున్నంతసేపు ఏదో తెలియని ఒక లో ఫీల్ అయితే కలుగుతోంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఉన్నాడని ఒక బలమైన సంకల్పంతో సినిమాని చూడడమే తప్ప ఇందులో పెద్దగా మెప్పించే ఎలిమెంట్స్ అయితే లేవు. ఇక కథ రాసుకున్న విధానం కానీ, సీన్స్ ను అల్లుకున్న పద్ధతి కానీ అన్ని బాగున్నప్పటికీ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ కొంతవరకు తడబడ్డారు. పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోవడం, స్టార్స్ ని హ్యాండిల్ చేసే కెపాసిటీ లేకపోవడం వల్లే ఈ సినిమా అంత ఎఫెక్టివ్ గా రాలేదు. పవన్ కళ్యాణ్ యాక్షన్ పర్లేదనిపించినప్పటికీ ఎంతసేపు ఒకే టైప్ ఆఫ్ ఫైట్స్ ని చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఒక్కసారి చూస్తే బాగా అనిపిస్తుంది, కానీ పదే పదే చూడడం వల్ల ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో చాలా ఒదిగిపోయి నటించారు. ఆయన చేసిన ఈ పాత్ర ఆయనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఇలాంటి పాత్రని పోషించలేదు. కాబట్టి ఆయన పాత్ర మేరకు ఆయన పర్ఫెక్ట్ గా తన క్యారెక్టర్ ని డెలివరీ చేశారు. ఇక ఔరంగజేబుగా నటించిన బాబీ డియోల్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే అందించారు. ఇంతకు ముందు యానిమల్, డాకు మహారాజ్ సినిమాలో తన విలనిజాన్ని చూపించిన ఆయన ఈ సినిమాలో కూడా తన క్రూరత్వాన్ని చూపించారు. ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా వాళ్ల పర్ఫార్మెన్స్ ని పర్ఫెక్ట్ గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. నిధి అగర్వాల్ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. టెక్నికల్ అంశాలు. ఇక ఈ మూవీ టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, కీరవాణి హై వోల్టేజ్ మ్యూజిక్ ని అందించడంలో కొంతవరకు ఫెయిల్ అయిపోయారు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, మనోజ్ పరమహంస సైతం భారీ విజువల్స్ అందించలేకపోయారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత పెద్ద ఎఫెక్టివ్ గా అయితే కనిపించలేదు. ఇంకాస్త డబ్బులు పెట్టి చాలా రిచ్ గా తీసుంటే సినిమా క్వాలిటీ అనేది బాగా వచ్చేది. ఎడిటింగ్ కూడా అంత ఎఫెక్టివ్ గా లేదు. సినిమాలో ఉన్న చాలా సన్నివేశాలను ట్రిమ్ చేయవచ్చు, కానీ ఎడిటర్ దాని గురించి పట్టించుకోలేదు. ప్లస్ పాయింట్స్: కథ పవన్ కళ్యాణ్. మైనస్ పాయింట్స్: డైరెక్షన్, మ్యూజిక్, టెక్నికల్ వర్క్స్, సెకండ్ హాఫ్. సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.